మారీచుడు అంటున్నాడు రావణుడితో, రావణ, నువ్వు ఎంతో గొప్ప రాజువు కావచ్చు, ఎన్నో గొప్ప గొప్పవి సాధించి ఉండొచ్చు. అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా నిన్ను గొప్పగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ రాముడి విషయం వేరు. రాముడు ధర్మం తప్ప మరోటి లెక్క చేయడు. ధర్మాత్ముడైన ఆ రాముడు నీకు ఎదురుపడిన రోజు ఇంక నీకు భూమి మీద నూకలు లేనట్టే. నా మాట విను అంటాడు మారీచుడు. రావణాసురుడు అంతా విని, మారీచా, నువ్వు చూడ్డానికి మునివేషంలో ఉన్నావు, ఎందుకిలా అసందర్భంగా మాట్లాడుతున్నావు? నేను నిన్ను సలహా అడిగానా, సహాయం అడిగానా? నేను నిన్ను అడగని విషయాలు, నాకు అస్సలు అవసరం లేని విషయాలన్నీ నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు రావణుడు. మారీచుడికి విషయం అర్థమయ్యి, సరే, ఏం సహాయం చేయాలో చెప్పు రావణ అని అంటాడు. మారీచా, నువ్వు ఒక బంగారు లేడిలా మారు. సీతారామ లక్ష్మణులు ఉన్న కుటీరం దగ్గరలో అటు ఇటు తిరుగుతూ ఉండు. సీత నిన్ను చూసి చాలా ఇష్టపడి నిన్ను తెచ్చిపెట్టమని రాముణ్ణి అడగాలి. రాముడు నీ వెంట పడతాడు. చాలా దూరంగా తీసుకుపో. ఒక దశలో నువ్వు దొరకట్లేదని రాముడు నీకు బాణం వేస్తాడు. నువ్వు ఆ బాణానికి దొరకకుండా హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరుస్తూ తప్పించుకో. నేనీలోపు ఇక్కడ సీతనెత్తుకుపోతా. ఇది పథకం. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, అంతే అంటాడు రావణుడు. చేయకపోతే అన్నట్టు చూస్తాడు మారీచుడు. వెంటనే రావణుడు అది గ్రహించి, నువ్విది చేయకపోతే ఈ క్షణం నువ్వు ఉండవు. చేస్తే పూర్వంలాగే రాముడు బాణం నుంచి తప్పించుకుని నువ్వు బ్రతికేయచ్చు. ఏమంటావు అంటాడు రావణుడు. మారీచుడికి అర్థమైపోతుంది, ఈ భూమి మీద తనకింక తాగేందుకు నీళ్లు లేవని. వెళ్ళినా చేస్తాడు, వెళ్ళకపోయినా చేస్తాడు. వెళ్లకుండా ఈ దుర్మార్గుడైన రావణుడి చేతిలో చావడం కన్నా వెళ్ళి ధర్మాత్ముడైన ఆ రాముడి చేతిలో ఆ రాముడి బాణం తగిలి చావడం మంచిదనుకున్నాడు మారీచుడు. మారీచుడు సరే అనగానే రావణుడు తన బంగారు రథం మీద ఎక్కించుకుని కుటీరం దగ్గరకు తీసుకువెళ్తాడు. రావణుడికి అది బంగారు రథంలా ఉంది, కానీ మారీచుడికి మాత్రం అదే తన చివరి ప్రయాణంలా ఉంది. కుటీరం చేరగానే రావణుడు చెప్పినట్టుగా మారీచుడు ఒక బంగారు లేడిలా మారాడు. ఆ బంగారు లేడికి ఒళ్లంతా వెండి మచ్చలతో, కొమ్ములకు మణులతో నిండిన కెంపులు, ముఖమేమో పద్మంలా ఉందంట. నల్ల కలువల్లాంటి చెవులు, నడుమేమో శంఖంలా ఉందట. అది తోక ఎత్తితే ఇంద్రుడి వజ్రాయుధంలా అనిపిస్తుందట. అలా ఒక అందమైన బంగారు లేడిలా తయారయ్యి కుటీరం బయట సీత చూసేలాగా అటు ఇటు తిరిగేస్తున్నాడు మారీచుడు. సీతారామ లక్ష్మణులు ఆ మాయలేడిని చూశారు. సీతకు చాలా నచ్చేస్తుంది ఆ బంగారు లేడి. ఎప్పుడూ చూడలేదు అటువంటి లేడిని. చాలా అందంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే సీత అనుకుంటుంది, 14 సంవత్సరాల వనవాసంలో 13 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో సంవత్సరంలో తిరిగి వెళ్ళిపోతాం. ఈ బంగారు లేడిని ఎలా అయినా సరే పట్టుకుని దీన్ని కూడా తీసుకుని వెళితే ఇది మన అయోధ్యలో అంతఃపురంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. అందరూ చాలా సంతోషిస్తారు దీన్ని చూసి అనుకుంటుంది సీత. జై శ్రీరామ్.